దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనం అంతా ఈ విధంగా సంఘముగా కూడుకుని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథముల నుండి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, జీవనము కోసము పౌలు డేరాలే ఎందుకు కొట్టుకున్నాడు. జీవనము కోసము పౌలు డేరాలే ఎందుకు కొట్టుకున్నాడు. చూడండి దేవుని వాళ్ళరా, చాలా విషయాలు మనము వాక్యముతో సరిచేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కనుక ఎల్లప్పుడూ ఆయన కృప మనల్ని నడిపించే విధంగా మనము చూసుకోవాలి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటే దేవుని వల్లరా, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగుతాడట. అంటే తాను క్రీస్తు రక్తంలో కడగబడ్డానని, రక్షణ పొందుకున్నానని, లోకంలో నుంచి ప్రత్యేకపరచబడ్డానని, దేవుని కుమారుణ్ణి అని కుమార్తెనని, పరలోకం వెళ్ళాలి అని, లోకములో బ్రతికి దేవుని తీర్పులో నిలబడాలనే విషయము మర్చిపోతారట దేవుని వాళ్ళరా. అందుకంటున్నాడు, ఇవి ఎవరికి లేకపోవునో, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడు దూరదృష్టి లేనివాడును అగును. చూడండి, ఇక్కడ పేతురు గారు ఆచిన ఈ మాట మనం ఆలోచిస్తే ఇవి ఎవరికి లేకపోవునో అంటున్నాడు. ఏముండాలని దేవుడు చెప్పాడు. ఏమి లేకపోతే ప్రతి ఒక్క విశ్వాసి, చర్చలకు వెళుతున్న వాళ్ళు తమ పాపాలు ప్రభరక్తంలో కడుక్కున్నామనే విషయాన్ని మర్చిపోతారు అనేది పైన వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనం నుండి మనం చదువుకుంటే 8 వరకు ఏముండాలో అక్కడ చెప్తున్నాడు. ఏముండాలి, మనకి ఏముండాలి 5వ వచనం నుంచి చూద్దాం. ఆ కారణము చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గల వారై ఉండుడి. చూడండి, విశ్వాసం ఉండాలి. మీ విశ్వాసమునందు సద్గుణము, అంటే విశ్వాసం ఉంటుంది అందరికీ, సద్గుణం ఉండదు. మంచి గుణము, మంచి బుద్ధి ఉండదు. అందుకే ఏమంటున్నాను, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానము, వాక్యము దేవుని జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. చూడండి, ఇవన్నీ చెప్తున్నాడు కదా. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తినందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమయందు దయ అమర్చుకోవాలి. ఇదంతా కూడా ఒక గొలుసులాగా కనబడుతుంది కదా.
ఒక గొలుసు. ఇది ఏంటి అంటే ఇది దేవుడు మన మెడలో వేసే గొలుసు. ఇది ఆత్మీయ గొలుసు. ఇది చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. స్త్రీలకు మెడలో చైన్ ఉంటుంది కదా, ఆ చైన్కు ఎక్కడ లింకు ఒక్కడి తెగిపోయినా చైన్ అంతా పడిపోతుంది, అవునా కదా? ఆ లింకు, ఆ చైన్లో ఉన్న బంగారం కానీ వెండి కానీ దాంట్లో ఉన్న ఒక్క లింకు తెగిపోయినా ఆ చైన్ అంతా పడిపోతుంది. ఇక్కడ దేవుడు చెప్పినవన్నీ కూడా ఒక గొలుసు లాంటివి. ఇవి మన మెడలో వేశాడు దేవుడు. ఇది ఆత్మీయ గొలుసు. ఇవన్నీ ఎవరు కలిగి ఉంటారో, ఈ గుణగణాలన్నీ ఎవరు కలిగి ఉంటారో అలాంటి వారిని పడవేయడం ఎవరి బాబు తరము కాదు. ఇవి ఎవరికి లేకపోవునో ఇవన్నీ మర్చిపోతారు. ఇవి ఎవరు మర్చిపోతారో ఇవన్నీ అంటే ఎవరు మర్చిపోతే ఇవి ఎవరికి లేవో వాళ్ళు గతంలో ప్రభు రక్తంలో పాపాలు కడిగి వేసుకున్నామని, రక్షణ పొందుకున్నామని, మేము దేవుని కుమారులము కుమార్తెలమని, లోకములో నుంచి ప్రత్యేకించబడ్డామని, మరి దేవుడున్న పనులకు మేము వెళ్ళాలని, తీర్పులో నిలబడాలనే విషయాలన్నీ మర్చిపోతారట. ఈరోజు ఇలాంటి వాళ్ళే ఎక్కువగా సంఘాల్లో కనబడుతూ ఉన్నారు. దేవుని వాళ్ళ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అందుకే అంటున్నాడు ఇవి ఎవరికి, ఒకవేళ ఇవన్నీ ఈ ఆత్మీయ గొలుసు దేవుడు మన మెడలో వేసిన ఈ ఆత్మీయ గొలుసు మన మెడలో ఉంటే ఇవి ఎవరికి కలిగి ఉండునో అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులుగా చేయకుండా చేస్తాయట, నిష్ఫలం కాకుండా చేస్తాయట. చేయను. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపముల నుండి పరిశుద్ధపరచబడ్డాన్ని సంగతి మర్చిపోయి బతుకుతూ ఉంటారు. గ్రుడ్డివాడు దురదృష్టి లేనివాడగును. 11వ వచనం వరకమ్మా. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే, ఏదైతే ఆత్మీయ గొలుసు దేవుడు మన మెడలో వేశాడో అవన్నీ చెప్పాడో అవన్నీ మనం చేసేవారమైతే ఎప్పుడు కూడా తొట్టిల్లము. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప మాట. మనము తొట్టిల్లకుండా ఉండాలంటే ఇవన్నీ మన ఆత్మీయ జీవితంలో ఉండే విధంగా చూసుకోమంటున్నాడు దేవుడు. అందుకే దేవుని వలన మనము ఎప్పుడు కూడా దేవునికి దూరం చేసే పనులు పెట్టుకోవద్దు. మనం ఎప్పుడు కూడా ఎక్కువ పనులు పెట్టుకుంటూ ఉంటాము. ఆ ఎక్కువ పనులు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనము దేవునికి దూరం అయిపోతాము. అందుకే ఏది మనము చేసినా, మనం బ్రతుకు తీరు కోసం ఏది ఏర్పాటు చేసుకున్నా అది ఎప్పుడు కూడా దేవుణ్ణి దూరం చేసే విధంగా ఉండకుండా మనం చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా తెలివిగా దేవునిలో కొనసాగాలి, చాలా తెలివిగా వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూ చేయమ్మా లాస్ట్ వరకు. మీరెట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు కూడా తొట్టిల్లరు. అంటే ఎవరి వల్ల కదిక నువ్వు దేవుని మాటలు వింటున్నావు, ఈ గుణగణాలన్నీ ఈ ఆత్మీయ గొలుసుగా ధరించుకొని ఉంటున్నావు అంటే ఇక నువ్వు పడిపోవడం ఎక్కడ ఉంటుంది? నువ్వు పడిపోవు కదా, నిలబడిపోతావు కదా. మరి దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాము, ఆయన మాటలు లోపల బతుకుతుంటే ఇక నీకేం ప్రాబ్లం? అంటే ఎక్కడనో మనము బలహీన పడిపోతున్నామో, ఎక్కడనో ఇవన్నీ లేకుండా మనం కొనసాగుతున్నామో అప్పుడే సాతాను ప్రవేశించి మనని ఆత్మీయంగా బలహీనపరుస్తుంది. అందుకే దేవుడు ఎంత మంచి మాటలు చూడండి, ఎంత మంచి మాటలు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశమునకు సమృద్ధిగా అనుగ్రహించబడు. ఆ ఆత్మీయ గొలుసు నీలో ఉంటే, నాలో ఉంటే మనము తొట్టిల్లమట, పడిపోమట, యేసుక్రీస్తు నిత్య రాజ్యములోకి పరలోకానికి తీసుకెళ్తుందంట. దేవుని వల్లరా చాలా జాగ్రత్తగా మనం వినాలి. కానీ
మనం ఎలాంటి వాళ్ళమంటే మనము మన పనులు ఎక్కువ పెట్టుకునే అవసరం అయితే దేవుని పక్కన పెట్టిస్తాం. మన పని కోసము దేవుణ్ణైనా దూరం పెట్టే పరిస్థితిలో మనం ఉండకూడదు. అది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పౌలు భక్తుడు అంటాడు, నేను మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు ప్రసవేదన పడుతున్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే మనలో క్రీస్తు యొక్క స్వరూపం, ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క క్యారెక్టర్ మనకి రావాలటండి. మనం సంఘాలకు వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, వాక్యం వింటున్నామంటే క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఏర్పడాలి. అది పౌలు గారిలో ఏర్పడింది. పౌలు గారి జీవితంలో ఆయనలో క్రీస్తు స్వరూపం ఏర్పడింది కనుకనే ఆయన సీనులు, సంపదలు, లోకము, బంధువులన్నీ పక్కకు పెట్టడం నేర్చుకున్నాడు. చాలా చక్కగా దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాడు. అందుకే అంటాడు, మీ యందు గలతి సంఘానికి రాస్తూ అంటున్న మాట చూస్తే గలతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, గలతి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, దేవుని వాళ్ళారా, నా పిల్లలారా క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఒక సేవకునిగా సంఘం ఎడల ఎందుకు ప్రసవ వేదన కలుగుతుందంటే ఆ సంఘస్థులను క్రీస్తు వాళ్ళంతా కూడా క్రీస్తు స్వారూప్యములోకి వెళ్ళిపోవాలి. ఆయన ప్రవర్తన, ప్రభువారి యొక్క మనస్సు మనలో రావాలంటున్నాడు దేవుని వల్లరా. అందుకే మనం చాలా జాగ్రత్తగా మనము ఆలోచిస్తే దేవుని వల్లరా, పౌలు గారు ఏం చేశారో తెలుసండి. పౌలు గారు ఎంత గొప్పగా ఆలోచించారంటే, వాస్తవానికండి పౌలు గారు బాగా చదువుకున్నవాడు, మంచి జ్ఞానవంతుడు, మంచి తెలివి గలవాడు, మంచిగా మాట్లాడగలడు, అన్ని తెలివితేటలు ఉన్న పౌలు గారు ఎందుకు మరి డేరాలు కొట్టుకునేది ఎన్నుకున్నాడు? అదే కదా మన సబ్జెక్టు. మరి తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది, చదువు ఉన్నది, మంచిగా మాట్లాడగలడు, అన్ని అవసరమని కూడా వ్యాపారం చేయొచ్చు, మంచి ఉద్యోగం కూడా చేయొచ్చు. మరి ఇలా చేయగలిగిన టాలెంట్ ఉన్న ఆయన ఎందుకు డేరాల్లో కొట్టుకోవడం ఎన్నుకున్నాడు? ఈరోజు చదువు సందం లేకపోయినా, అసలు సరిగా తెలియకపోయినా, వాక్యం సరిగా రాకపోయినా చిన్న సేవకులనే వాళ్ళు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటున్నారు, కార్ల మీద కార్లు కొనుక్కుంటున్నారు. మరి ఎన్ని తెలివితేటలు ఉన్న పౌలు గారు ఎందుకు డేరాలు కొట్టుకోవడం ఎన్నుకున్నాడు? ఒకసారి చూద్దాము. వాస్తవానికండి పౌలు గారి యొక్క వృత్తి డేరాలు కొట్టుకునే వృత్తి కలవాడు ఆయన. అర్థమవుతుందండి? ఆయన వృత్తి ఏంటంటే డేరాలు కొట్టుకుని బ్రతికే వృత్తి కలవాడు. కానీ ఆయన చాలా ధనవంతుడు, ఎంతో జ్ఞానవంతుడు, లక్షాధికారి, ఎంతో తెలివి గలవాడు, ఎంత గొప్పగా మాట్లాడే నైపుణ్యం గలవాడు, ఇన్ని టాలెంట్ ఉన్నవాడు ఎందుకు డేరానే కొట్టుకోవడం ఎన్నుకున్నాడు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూస్తే ఇక్కడ అకుల ప్రిస్కిల్ల దంపతులు కనబడతారు. వాస్తవానికి అకుల ప్రిస్కిల్ల ఈ దంపతులు కూడా డేరాలు కొట్టుకునే వృత్తి గలవారు. అయితే అకుల ప్రిస్కుల అనే దంపతులు వాళ్ళు ఒకప్పుడు రోమా పట్టణంలో ఉండేవాళ్ళు, ఇటలీ దేశంలో ఉన్న రోమా పట్టణంలో ఉండేవాళ్ళు. కానీ అక్కడ రోమా ప్రభుత్వము యూదులందరినీ అక్కడి నుంచి ఎల్లగొట్టినప్పుడు ఈ దంపతులు ఇద్దరు కొరింథీ పట్టణానికి వస్తారు. అప్పుడు పౌలు గారు వాళ్ళని కలుసుకోవడం జరుగుతుంది. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఎలా దేవుడు కలుపుతాడో మనం ఆలోచిస్తే, అటు తర్వాత 18వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదివితే అపోస్తుల కార్యాలు, అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీలోకి వచ్చి వీళ్ళిద్దరట పొంతు వంశీయులట. వీళ్ళిద్దరు పొంతు వంశీయులైన అకుల అను ఒక యోధుణ్ణి అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళిన. వీళ్ళు ఎవరటండి? పొంతు వంశీయుడట అకుల. యూదులందరూ రోమా నుంచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు.
అయితే వారు ఎవరు? అకుల ప్రిస్కులు అనేవారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పౌలు ఇంత తెలివి గలవాడు, ఇంత జ్ఞానము గలవాడు, ఇంత మాట్లాడగలవాడు, ఇంత చదువు ఉన్నది, ధనవంతుడుగా ఉన్నాడు, ఎందుకు పౌలు గారు డేరాలు కుట్టుకోవడం ఎంచుకున్నాడని ఆలోచించినప్పుడు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఆయన అది ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఈ పని అయితే దేవుని పనికి ఆటంకము కాదు. అర్థమవుతుంది? దేవుని వల్ల పౌలు గారు ఆ పనిని ఎంచుకుంటే ఆ పని దేవుని పనికి ఆటంకము కాకుండా ఉంటుంది కనుక. అందుకే మనకి ఏమర్థమవుతుంది, మనకి ఏం నేర్పుతుందంటే, మనం ఎప్పుడు కూడా దేవుని పనికి, దేవుని దగ్గరికి రావడానికి ఆటంకము కాంతి మనం ఎంచుకోవాలి. అర్థమవుతుందండి? ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి మనం. ఎందుకంటే మనము ఎలాగైనా దేవుని పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి కదా, దేవునిలో ఉండాలి, భయభక్తులను జీవించాలి. వీటికి ఆటంకము కాని పనులే మనం ఎన్నుకోవాలి. అంత జ్ఞానవంతుడే డేరాలు కుట్టుకునే పని. డేరాలు ఎవరు కుట్టుకుంటారండి? సామాన్యులండి. పేదవాళ్ళు సాపలు కొడుతూ ఉంటారు కదా పల్లెటూళ్ళలో. సాపలు కొడతారు, బొంతలు కుట్టడానికి వస్తూ ఉంటారు కదండి. మరి ఈయన ఇంత జ్ఞానవంతుడు వాటిని ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఇది చేస్తే ఆయన అవసరమైనప్పుడు ఆ పని వదిలేసి దేవుని పనికి వెళ్ళిపోగలడు, అవసరమైనప్పుడు కుట్టుకోగలడు. అంటే మనం ఆలోచించవలసినది కూడా అదే. ఎందుకంటే పనివాడు జీతమునకు పాత్రుడు అన్నది బైబిల్. ఏ పనివాడు జీతమునకు పాత్రుడు? నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నీకు జీతం ఇస్తున్నాడు అంటే నువ్వు వానికి పాత్రుడు. కానీ మనం పరలోకం వెళ్ళామంటే పరలోకాన్ని కూడా జీతంతోనే పోల్చాడు దేవుడు. పరలోక నీళ్ళము కూడా జీతంతోనే పోల్చాడు. కానీ మనం ఎలాంటి వారమంటే, దేవుణ్ణి పక్కన పెట్టిని మనం ఎన్నుకుంటాం, దేవుని దగ్గరికి రాన్ని మనం ఎన్నుకుంటాం. మనం దేవుని పక్కన పెడతాం కానీ పనిని మాత్రం మానుకోం. పని అవసరమే, పని చేసుకోవాలి. కానీ మనం ఎన్నుకునే సమయంలో, మనం చేసుకున్న సమయంలోనే జాగ్రత్తగా మనం తెలివిగా దేవునికి దూరం చేసేది మనం ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే దేవుని వల్ల చూడండి, ఇప్పుడు మనం ఉన్న ఈ కాలంలో ఉన్న ఉద్యోగాలు ఎలాగున్నాయో మనకు తెలుసు కదా. ఒకప్పుడు అండి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎలాగుండేదండి? సంతకం పెట్టి వెళ్ళిపోతే అసలు పట్టించుకునే వాళ్ళు కారు. అందుకే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం అంటే పర్మనెంట్ గా ఉంటుంది, సంతకం పెట్టిన వారు అడిగేవాళ్ళు లేరు, మళ్ళా తర్వాత రావచ్చు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు థంబ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు థంబ్ పెట్టాలి. ఇప్పుడు థంబ్ కాదు, ఇంకా అప్డేట్ అయింది. ఎందుకు తెలుసా? ఫేషియల్ అటెండెన్స్. ముఖమును స్కాన్ చేసేస్తుంది అక్కడ మిషన్. ఉదయం వచ్చి ఆ ఫేషియల్ స్కానర్ తోటి అటెండెన్స్ చేయాలి, మరలా సాయంత్రం వెళ్ళిపోయే ముందు కూడా వచ్చి ముఖం చూపించాలి. అంటే ఉద్యోగం వచ్చిన సంబరమే తప్ప ఆ ఉద్యోగం అనేది ఒక జైలు లాంటిదండి. వాస్తవానికి మాట్లాడితే ఒక జైలు ఉద్యోగం ఎలా ఉంటుందండి? జైలు ఉద్యోగం, ఆ జైల్లో మరి సెంట్రల్ జైల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేరస్తులంతా నేరం చేసి ఆ జైల్లో వచ్చి ఉంటారు కదా, ఆ జైలను కూడా వాళ్ళతో పాటే ఉంటాడు, వాళ్ళని కాపలా కాసుకుంటూ. ఈయనకి సుఖం లేదు, వాళ్ళు ఎలాగ సుఖపడరు, ఎందుకంటే నేరం చేసి వచ్చారు. ఈయన అప్పుడప్పుడన్నా తన కుటుంబాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది, నేరస్తుడికి అలాంటి అవకాశం కూడా ఉండదు. కానీ ఈయన ఉద్యోగం కూడా జైల్లో ఉన్నట్టుగానే ఉంటది. అర్థమవుతుంది దేవుని వల్ల. అందుకే మనము సెలెక్ట్ చేసుకునే సమయంలో పౌలు గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన దగ్గర తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది, సంపద ఉన్నది, మాట్లాడగలడు, మంచి చదువుకున్నవాడు. ఇంత జ్ఞానవంతుడు ఎందుకు డేరాలు కుట్టుకోవడం ఎన్నుకున్నాడంటే, అది చేస్తే దేవుని పనికి ఆటంకం లేకుండా ఉంటది. అందుకే దేవుని వల్లరా మనము ఏ పని చేసినా ఆ పని మనము దేవుల్లో ఉండడానికి, దేవుని దగ్గరికి రావడానికి ఆటంకం లేనిదిగా ఉండే విధంగా మనము చూసుకోవాలి. ఎందుకంటే పనివాడు జీతమునకు పాత్రుడు అంటున్నాడు. చూడండి 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో,
1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని వాళ్ళరా, ఆఖరి మాట, పనివాడు తన జీతమునకు పాత్రుడు. చూడండి, పనివాడు. ఏ పనివాడు? నువ్వు లోకములో పని చేస్తే నీకు జీతం ఇచ్చేవానికి నువ్వు పాత్రుడము. అది దేవుని పని చేస్తే ఆ పరలోకముని జీతానికి మనము పాత్రులము కదా. ఇక్కడ పరలోకాన్ని కూడా జీతంతోనే మాట్లాడుతున్నాడు కదా దేవుడు. నీకు ఇచ్చిన జీవితకాలం అంతా కూడా నువ్వు ఉద్యోగం 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 అనుకుంటూ ఇప్పుడు ఇంకా ఆ ఉద్యోగాలు సరే 50 సంవత్సరాలు అనుకుంటే దాన్ని 62 సంవత్సరాలు చేసేసారు. మరి నీ 62 సంవత్సరాలంతా మన ఈ లోకములో పనివానికి పాత్రుడుగా ఉండి ఆ జీతం తీసుకుంటూ నువ్వు జీవితం కొనసాగిస్తే పరలోకం ఇచ్చేవాని కోసం ఎప్పుడు బతుకుతావు? మరి పరలోకం ఇచ్చేవాని కోసం ఎప్పుడు జీవిస్తావు? మరి పనివాడిగా పాత్రుడు, మరి పని చేసేవానికి పాత్ర ఉంది కదా. ఆలోచించండి, నువ్వు దేవుని పనిలో ఉంటే కదా నీకు పరలోకం. ఆలోచించండి అండి, బాగా ఆలోచించండి. అందుకే పనివాడు తన జీతమునకు పాత్రుడు. ప్రభువు 2వ రాకల్లో కూడానట ఆ పరలోకముల జీతం ఎలాగిస్తాడో ఎవరికి ఇస్తాడో చెప్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని గ్రహ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నువ్వు క్రీస్తు కోసం బ్రతికిన వాడిగా, క్రీస్తును మహిమపరిచేవాడిగా, క్రీస్తుని ప్రకటించేవాడిగా ఉండాలి కదా. అదే కదా దేవుని పని. ఆ పని చేస్తేనే కదా పరలోకం. అందుకే దేవుని వాళ్ళరా, మనం మోసపోకుండా చూసుకోవాలి. మనము సంఘానికి వచ్చేది ఏదో ముక్కు మూసుకొని ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ప్రార్థన వెళ్ళిపోవడానికి కాదు. ఇక్కడ మనం సంఘానికి వచ్చేది, సంఘం అనేది, గుడి అనేది పాఠశాల లాంటిది. ఈ పాఠశాలలో ఎన్నో ఆత్మీయ సంగతులు నేర్చుకోవడానికి వస్తున్నాం. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఇక్కడ మనం వచ్చేది ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్చుకుని మన బ్రతుకు మార్చుకొని ప్రభు కోసం జీవించడానికి వస్తున్నాం కదా. దేవుని వల్ల వచ్చి వెళ్ళిపోవడానికి కాదు కదా. వచ్చి వెళ్ళిపోవడానికి కాదు కదా. ఇంట్లో ఉన్న వాడికి వచ్చి వెళుతున్న వాడికి తేడా ఉండాలి కదా. రాని వాడికి వస్తున్న వాడికి తేడా ఉండాలి కదా దేవుని వాళ్ళరా. అంటే మనము సంఘానికి వస్తున్నామంటే ఏదో ముక్కు మోసుకొని మొక్కుబడిగా వచ్చి ప్రార్థనకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి. చాలా సంఘం ఏం నేర్చుకుంటున్నారు? మరి వీళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు? ఏమీ నేర్చుకోవడం లేదండి. ఆ శనివారం వరకు సినిమా పాటలు, సీరియల్లే, ఆదివారం రాగానే దేవుని పాటలు. అలాంటి పరిస్థితులు చాలా కుటుంబాలు ఉంటున్నాయి. అలాంటి పరిస్థితిలోనే చాలా కుటుంబాలు ఉంటున్నాయి. ఈరోజు సువార్త చెప్పి ఒక ఆత్మ రక్షించడం అంటే ఒక శవానికి జీవం పోసినంత కష్టమండి. అర్థమవుతుందండి. ఒక ఆత్మని వెలిగించాలి అంటే వాక్యం ద్వారా శవానికి జీవం పోసేంత కష్టం. శవానికి జీవం పోయగలమా? పోయలేము. ఆత్మను వెలిగించడం అంత కష్టము. దేవుని కృపను బట్టి ఎలాగలగా మనం దొరికిపోయాం. దేవునికి అదృష్టవంతులం. అలా దొరికిన మనము చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే మనలో ఉండవలసినది ఆత్మీయ గొలుసు. ఆత్మీయ గొలుసు ఏదో ప్రారంభంలో చదువుకున్నాం కదా. విశ్వాసము, సద్గుణము కదా, సహోదర ప్రేమ, ప్రేమ, దయ, ఆశా నిగ్రహము, ఇవన్నీ గుణగాలు మనము కలిగి ఉన్నప్పుడే మనం పడిపోమంటుంది వాక్యం. అవి మనలో ఉండే విధంగా చూసుకుంటే మనం దేవుని కోసం నిలబడతాం. కానీ ఎవరైతే పరలోకం కోసం జాగ్రత్త పడతారో అలాంటి వారిని పడివేయడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. టీవీలలో కింద స్క్రోలింగ్లో కొన్ని వెళ్తూ ఉంటాడు స్పీడ్గా. అక్కడ ఏమొస్తుందంటే 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లల్ని మా దగ్గరికి పంపండి, మేము డ్యాన్సు నేర్పిస్తామంటున్నారు. వారు డ్యాన్సు నేర్పిస్తారట. అంటే సాతాను చూడండి ఎలా పిలుస్తుందో. 12 నుంచి 18 సంవత్సరాలు ఎవరు వస్తున్నారో పంపిస్తే డ్యాన్సులు నేర్పించి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని విచ్చనుండేగా వాళ్ళని తయారు చేస్తామంటుంది సాతాను. దేవుడు కూడా అదే వయసు నుంచి పిలుస్తున్నాడు. దేవునికి కావాల్సింది కూడా అదే వయసు నుంచి. దేవునికి వాళ్ళే కావాలి, సాతానికి వాళ్ళే కావాలి. చూడండి, దేవునికి మనమే కావాలి, సాతాను కూడా మనమే కావాలి. అందుకే
బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణం చేసుకోమంటుంది వాక్యం. అంతే కదండి. బాల్యమందే ప్రసంగం చూస్తే 12వ ప్రసంగం 12వ చదువుకుంటే దేవుని వాళ్ళరా, ప్రసంగం 12వ నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. అదే బాల్య దినాల్లో దయ్యము ఆ స్టూడియోలో కూర్చొని ఆ కామెడీ చేసుకుంటూ ఆ పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ వాళ్ళు డబ్బులు తీసుకునే ప్రోగ్రాలు చేసుకుంటూ ఈ పిల్లలందరినీ పిలిచి కూడా మీకు డాన్సులు స్కిట్లు నేర్పిస్తామంటున్నారంటే సాతాను కూడా ఏ విధంగా పిలుస్తుంది ఆలోచించండి దేవుని వాళ్ళారా. అలాంటి లోకము ఈ లోకం దేవుని వాళ్ళ అసలు సమాజం అంతా కూడా చెడిపోయిందండి. సమాజం అంతా కూడా చెడిపోయింది. అక్కడో ఇక్కడో కొత్త గొప్ప దేవుని జ్ఞానంలో ఉన్న వాళ్ళను కూడా సాతాను పడవేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. అర్థమవుతుందా అండి? మన భక్తి ఎలాగ ఉంటుందంటే దేవుని వాళ్ళారా, చిన్న గుడిసి తండ్రి నేను నిన్న ఆ గుడిసెలో ఆరాధిస్తానంటాం. ఒట్టిలే ఆ గుడిసి ఇచ్చిన తర్వాత పక్కన 2 అంతస్తులు వేస్తే ప్రభువా 1 అంతస్తుని నేను నిన్ను మహిమపరుస్తానంటాం. అది ఒట్టిదే. అన్ని ఇచ్చిన తర్వాత దేవుడే కనపడాలి. కుటుంబాల్లో దేవుని దగ్గరికి రారు. కాళ్ళ ఏళ్ళపడి ఉద్యోగం అడుగుతారండి. కాళ్ళ ఏళ్ళపడి ఉద్యోగం, ఆ ఉద్యోగం వచ్చే వరకు ఎంత నటన, ఎంత వేషధారణ, ఎంత ప్రార్థన. ఆ ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం వచ్చిన కొన్ని రోజులు కనబడతారు, తర్వాత పెళ్ళేదాకా ఉంటారు, భార్య వచ్చేస్తుంది, భర్త ఉండడు, భార్య ఉండడు సంఘంలో. ఇది వేషధారణ కాదా? ఇది వేషధారణ కాదనేది మన ఇది దేవుని మోసం చేయడం, సేవకుని కాదు. ఇలా చేసే వాళ్ళు నన్ను కాదు దేవుణ్ణి మోసం చేస్తున్నారు. అంటే చూడండి సాతాను ఏ విధంగా పక్కకు తప్పేస్తుంది. ఒకవేళ సంఘాన్ని మార్చామా, ఇక్కడ లేని సంఘంలో ఏముంది? దీవెన ఉందా? ఆశీర్వాదం ఉందా? ఓహో అయితే నీకు దీవెన ఆశీర్వాదం కావాలా? కన్ను మూస్తే తెలుస్తుంది సత్యం ఏంటో. అప్పుడు తెలిస్తే లాభం లేదు కదా. అందుకే చూడండి దేవుడు అన్ని గమనిస్తూ ఉంటాడండి. దేవుణ్ణి మోసం చేయలేదు. అందుకే మనం ఎన్నుకుంటున్న ఉద్యోగం ఎప్పుడు కూడా దేవుణ్ణి దూరం చేసే విధంగా ఉండకూడదు. అర్థమవుతుందండి? మనం చేసే ఉద్యోగం, వ్యాపారం ఏది కూడా దేవునికి ఆటంకం అని పరిచే విధంగా ఉండకూడదు. మనం అనుకుంటున్న ఓటీలు చేసినా కానీ డబ్బులు చనిపో. ఈరోజు 10,000 వచ్చినా 10,000 ఖర్చు ఉంటుంది, 10 లక్షలు వచ్చినా 10 లక్షలు ఖర్చు ఉంటుంది. ఏం మిగిలిన దినాల్లో మనం ఉన్నాము. ఖర్చులన్నీ పెరిగిపోయి నువ్వు ఎంత సంపాదించాలని ఖర్చులను వెళ్ళిపోతుంది. అంతే జాగ్రత్తగా మనము మన భక్తి విశ్వాస జీవితాలు కాపాడుకుంటూ పనులోకి వెళ్ళే విధంగా చూసుకోవాలండి. ఈరోజు సంఘానికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారంటే ఏమీ నేర్చుకొని మొక్కుబడిగా వెళ్ళి వస్తున్నారు. కానీ సంఘం అనేది, గుడి అనేది పాఠశాల లాంటిది. మనం అక్కడ పరిపూర్ణులు కావాలి. సంఘముకు వస్తే క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళిపోవాలి. ఆ సారూప్యంలోకి మనం వెళ్ళిపోవాలి. మనం పరిపూర్ణులు కావాలనే కదా సంఘము కూడుకోమన్నాడు దేవుని వల్ల. అందుకే మనం మోసపోకుండా చూసుకోవాలి. పౌలు గారు ఎంత జ్ఞానవంతుడంటే, పౌలు గారు ఎంత జ్ఞానవంతుడో చూడండి. ఆయన అలంత జ్ఞానవంతుడు డేరాలు కొట్టుకోవడం ఏందని ఆలోచించినప్పుడు ఈ ఆలోచన దేవుడు మనకి తెలియజేశాడు దేవుని వాళ్ళారా. అంటే అంత జ్ఞానవంతుడే డేరాలను కుట్టుకోవడం ఎన్నుకున్నాడు. వాస్తవానికి ఎన్నుకున్న టాలెంట్ అని తెలుసండి. మంచి మంచి చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పగలడు. ఆయన చెప్పాడు. చూద్దాం ఒకసారి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే పౌలు ఎంత జ్ఞానవంతులు వచ్చునండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఎలాంటి వారి దగ్గరికి? పరిపూర్ణులు, సైంటిస్టులు, దేవుడు లేని వారి దగ్గరికి, హేతువాది దగ్గరికి వెళ్ళి, బాగా చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళి కూడా ఆయన వాక్యం చెప్పాడండి. బైబిల్లో అలాంటి వారికి వాక్యం చెప్పడానికి కూడా బైబిల్లో ఎన్నో దేవుడు రాయించాడు. పౌలు భక్తుడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నామంటే పౌలు భక్తుడు ఎంత టాలెంట్ కనబడుతున్నాడండి.
ఎంత ఆయన దగ్గర మరి ఆ చాతుర్యం ఉన్నదో చూడండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పి మరి రక్షించే వాక్యం చెప్పి దేవునికి నడిపించి అంత జ్ఞానవంతుడు ఎందుకు డేరాలు కొట్టుకొని బతికాడు అంటే, ఆ డేరాలైతే ఎక్కడ కూడా దేవుని పరిచర్యకు ఆటంకం కాకుండా ఉంటుంది. ఇది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. మనమేదో మనకు వచ్చేసింది వస్తుంది, వచ్చిన వాళ్ళ అడ్రస్ లేని రోజు, వచ్చిన వాళ్ళ మన కళ్ళ ముందే మనం ప్రార్థన చేసిన వాళ్ళే కాళ్ళ మీద పడి టెన్షన్ పడిపోయి కన్నీళ్ళు పెట్టుకుని అయ్యో 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 అన్న వాళ్ళే ఈరోజు సంఘంలో లేదంటే ఏంటి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి ఇప్పుడు చెప్పండి? ఎంతగా గోజాడి, ఎంత పరిస్థితి నుంచి గోజాడితే ఆ స్థితి తీసుకొస్తే ఈరోజు ఆ వ్యక్తి, ఆ కుటుంబమే లేని ఆదర్శ జంట మన సంఘంలో నుంచి మాయమైపోయింది కదా. ఇదేనా ఆదర్శ జంట అంటే? ఏమర్థమైంది వాక్యం? దేవుని గురించి ఏమర్థమైంది అంటే, ఆత్మీయ గొలుసు లేదు. గతంలో ప్రభు రక్తంలో కడగబడ్డామని లేదు, దేవుని పిల్లలమని లేదు, రక్షణ పొందుకున్నామని లేదు, లోకముల నుంచి ప్రత్యేకించబడ్డామని లేదు, రేపనాడు ప్రభు తీర్పులు నిలబడాలని లేదు, పరలోకం వెళ్ళాలని లేదు. ఏం కావాలి వాళ్ళకి? లోకము కావాలి, లోక సంపాదన కావాలి, ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం దేవుణ్ణి కూడా వదిలేశారు. ఆలోచించండి దేవుని వాళ్ళరా. చాలా, ఎందుకంటే పరలోకం వట్టిగా రాదు, పరలోకం వట్టిగానే రాదు. దేవుడు అమాయకుడు కాదు, దేవుడు అమాయకుడు కాదు. ప్రతీది గమనిస్తాడు, గమనిస్తూనే ఉన్నాడు దేవుని వాళ్ళరా. అందుకే ఒక మంచి మాట మనం చదువుకుంటే, మనము నిలుచున్నామనుకుంటే పడిపోకుండా చూసుకోమంటే, ఇక నిలుచున్నాము, భక్తిగా ఉన్నాము, భక్తులు కొనసాగుతున్నాము మనం అనుకుంటే పడిపోకుండా చూసుకోమంటున్నాడు. మనల్ని, మిగిలిన మనల్ని తర్వాత మన దీంట్లో ఎంతమంది ఫిటర్ అయిపోతారో తెలియదు. చూడండి, మంచి మంచి ఉన్ననే కొట్టు కూర్చోబెట్టేస్తున్నాడు సాతాను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో పౌలు భక్తుడు రాస్తూ, తాను నిలుచుచున్నానని తలంచువాడు పడకుండాన్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. పడగొట్టేవాడు ఎవడు? మరి ఇప్పుడు పడకుండా చూసుకోమంటే పడగొట్టేవాడు ఎవడు? సాతానుగానికి అదే పని, సాతానుగానికి అదే పని. ఎప్పుడు నువ్వు వారికి దొరుకుతావు? నీలో ఈ ఆత్మీయ చైన్ లేదనుకో, ఈ ఆత్మీయ గొలుసు నీలో లేదనుకో, నువ్వు వానికి ఈజీగా దొరికిపోతావు. ఈజీగా నేను కొట్టి పక్కకు పెట్టేసి లోకంలో కలిపేస్తాడు దేవుని వాళ్ళు. లోకము కోసం దేవుణ్ణి వదిలేసిన వారు చాలా మంది ఉన్నారు సంఘాల్లో, మన సంఘంలో కూడా ఉన్నారు. వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది వాక్యం అనుమతించదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, పనివానికి జీతం, పనివాడే జీతానికి పాత్రుడు. అందుకే నీవు నిలుచున్నావని ఒకవేళ నువ్వు అనుకుంటే పడకుండాన్నట్టు జాగ్రత్తగా చూసుకో. పడగొట్టేవాడు రెడీగా ఉన్నాడు పక్కన, పడగొట్టేవాడు రెడీగా పక్కన ఉన్నాడు. అందుకే ప్రభువారు భూమి మీద ఉన్న కాలంలో ప్రభువారు మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్తున్నారండి. వాస్తవానికి ఎంతో కష్టపడి ఎలాగలాగో 12 మందిని శిష్యులుగా చేసుకున్నాడు యేసు ప్రభువారు. బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో కష్టపడి ఆ పాప లోకంలో ఎలాగలాగో 12 మందిని శిష్యులుగా, అపోస్తులుగా చేసుకున్నాడండి. చేసుకున్న తర్వాత సాతాను ఏం చేస్తున్నాడు చూడండి, సాతాను ఏం చేస్తున్నాడు చూడండి. తండ్రి, నువ్వు నాకు నేను ఇలాగలాగే 12 మందిని రక్షించుకున్నాను, అపోస్తులుగా చేసుకున్నాను, వీళ్ళ ద్వారా ఎంతో పరిచయం జరగవలసి ఉన్నది. కానీ ఆ 12 మందిని కూడా సాతాను అడుగుతున్నదట. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, అంటే దాని పని అదే, ఇంకా దాని పని అదే అండి. దేవుని దగ్గరికి పోవడము, కోరుకోవడం. నిన్ను కూడా కోరుకొని ఉండొచ్చు, మనకు తెలియకపోవచ్చు. అర్థమవుతుందండి? అది వాళ్ళకు కూడా తెలియనప్పుడు, వాళ్ళని కోరుకునే సంగతి వాళ్ళకి తెలియదు. ప్రభువారు చెప్తున్నాడు అక్కడ, మనల్ని కూడా ఎన్నోసార్లు కోరుకొని ఉండొచ్చు, దేవుడు పర్మిషన్ ఇవ్వకపోవచ్చేమో.
అదే అంటున్నాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకునను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను తండ్రిని. అంటే మన గురించి కూడా సాతాను వేడుకుంటూ ఉంటుంది. అర్థమవుతుందండి? ఎవరైతే భక్తిగా ఇంకా ఎదగాలి, భక్తిగా దేవుళ్ళు ఉండాలనుకుంటే వాళ్ళ మీద వాడు కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఒకనాడు యోబు, నిజంగా యోబు చాలా భక్తిపరుడు కదా, ఆయన న్యాయవంతుడుగా యథార్థంగా బతికిన వాళ్ళుగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా. అలాంటి యోబును కూడా సాతాను కోరుకున్నది తండ్రి దగ్గరికి వెళ్ళి. ఏమంటుందండి? యోబు విషయంలో తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటుంది? నా యోబును చూచితివా అని తండ్రి అంటే, ఏం చూడడం లేదు తండ్రి, ఏం చూడము, ఆయనకి మంచి ఆస్తిపాసులు ఇచ్చావు, ఆయన ఆశలు కంచేసావు కాబట్టి నీలో ముక్తిగా ఉన్నాడు, ఒకసారి తీసి చూడంటుంది. తీసి చూడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 9వ వచనం అనుకుంటాను, చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడగగా అపవాది యోబు ఊరకి దేవుని యందు భయభక్తులు కలవాడాయన. చూడు, సాతాను ఏం చేస్తుందండి? అందరిని కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నది. సాతాను అందరిని పడవేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు, తన దగ్గర వెళ్ళి అడుగుతున్నాడు అని అంటున్నాడు ఇక్కడ. యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి నీ కలిగిన సమస్తములకు చుట్టూ కంచె వేసితివి కనుక నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగే సమస్తం మొత్తితివా, ఎమ్మటే దేవుడు నిన్ను వదిలేస్తానన్నది సాతాను, ఎమ్మటే. కానీ ఎన్ని తిప్పలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా యోబు నిలబడిపోయాడండి. ఎలా అని ఎందుకు నిలబడిపోయాడు తెలుసండి? ఆయనలో ఆత్మీయ గొలుసు ఉన్నది, ఆ భక్తి విశ్వాస జీవితం ఉన్నది. దేవుని కోసం దేనికైనా సిద్ధపడిపోయాడు, అన్ని వదులుకొని సిద్ధపడిపోయాడు తప్ప విశ్వాసం నుంచి తొలగలేదు. చివరికి ఆయననే దేవుడు మళ్ళా నిలబెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్కరిని సాతాను కోరుకుంటున్నది, నిన్ను నన్ను కూడా కోరుకుంటున్నది. అది కోరుకోవాలంటే కూడా మన దగ్గర క్యారెక్టర్ ఉండాలి. ఆల్రెడీ వాని పార్టీలో ఉన్నవాడిని ఏం కోరుకుంటున్నది? వాని దగ్గర ఉన్నవాడిని కోరుకోవాల్సిన అవసరం దానికి లేదు కదా. దేవుని వైపు ఉన్నవాడిని కోరుకుంటున్నది. ఎందుకంటే చూడండి, సాతాను పొలంలో మంచి మొక్కలను పీకి వేయడానికి వాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుని పొలంలో చెడు మొక్కలు పీకి వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుంది దేవుని వాళ్ళరా? మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి విషయాన్ని. సాతాను ఏం చేస్తారంటే, సాతాను వాడు ఆ పొలంలో మంచి మొక్కలు తీసివేసేస్తాడు. మంచి మొక్కలు అంటే దేవుణ్ణి కోరుకునే మొక్కలు, దేవుని దగ్గరికి పరలోకం వెళ్ళే మొక్కలనే భక్తులను తీసివేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అందుకే దేవుని వలన దేవునికి ఫస్ట్ మనమే. ఈ ప్రకృతి కాదు, ఈ పంచభూతాలు కాదు. ప్రకృతి ఎంత గొప్పదండి, మన జీవితకాలం సరిపోదు ఎంత చూడడానికి. ఇంత గొప్ప ప్రకృతిని కలిగించిన దేవుడు, సముద్రంలో తిమింగలం మనకంటే చాలా పెద్దది. కానీ వీటన్నిటిని పక్కకు పెట్టి దేవుని దృష్టిలో మనమే ఫస్ట్. దేవునికి మనమే ఫస్ట్. కానీ మనకి ఎవరు ఫస్ట్? మనకి భార్య ఫస్ట్, భర్త ఫస్ట్, పిల్లలు ఫస్ట్, ఉద్యోగం ఫస్ట్. అన్యాయం కదండి, అన్యాయం కదా. అంత గొప్ప దేవుడు ఇంత గొప్ప సృష్టిని కాదనుకుని ఇది మన కోసమే తయారు చేసిన ఇంత పెద్దదాన్ని పక్కకి పెట్టి ఇదంతా కాదనుకుని మనకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తే, మనం లాస్ట్ ర్యాంక్ ఇస్తే ఎట్లా అండి? అన్యాయం కదా. మనకి కూడా దేవుడే ఫస్ట్గా ఉండాలి, తర్వాతనే మిగతా అన్ని. అర్థమవుతుందండి? మొదట దేవుడు,
తర్వాత మిగతాయన్నీ. అలాగ మనం ఉన్నప్పుడే మనం పరలోకము చేరగలము. అలా లేకుండా చేసేవాడే సాతానుగాడు. అందుకే వాడిని మాయలో పడిపోకుండా ఉండాలంటే మనము మన జీవితాన్ని వాక్యంతో సరిచేసుకుంటూ ఉండాలి, వాక్యంతో కట్టుకుంటూ ఉండాలి, వాక్యముతో మనము దేవుని దగ్గరకు అవుతూ ఉండాలి. లేదంటే ఆనాడు 12 మందిని లేక దొరికితే వాళ్ళని కూడా అడిగిందటది, వాళ్ళని కూడా పడవేయడానికి అడిగిందట. దాని పని అదే. దేవుని వలన ఎప్పుడు దేవుని దగ్గర వెళ్ళడము, సాడులు చెప్పడము, ఇలాంటి అడగడము, పడవేయడానికి ప్రయత్నం చేయడము. మనం అలాంటి పరిస్థితికి వెళ్ళకుండా జాగ్రత్త కలిగి మన భక్తి విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుని వల్ల ఒక మంచి మాట చూద్దాము. పౌలు గారు చూడండి ఏమంటున్నాడు. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము, 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వరకు చూస్తే దేవుని వల్లరా 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వరకు మనం జాగ్రత్తగా చదివితే, మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడలా వాడు భోజనము చేయకూడదని చెప్పి ఎంత స్ట్రిక్ట్ చూడండి. ఆయన ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు చూడండి పౌలు గారు. ఆయనట పని చేయవాడు భోజనం చేయొద్దు, పని చేయవాడు భోజనం చేయొద్దు అన్నాడట. ఎవడైనను పని చేయనొల్లని వాడు భోజనం చేయకూడదని ఆజ్ఞాపించాను కదా. మీలో కొందరు అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ పని చేయకుండా పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనిసునని వినుచున్నాను. అట్టి వారు నెమ్మదిగా నీకు ఓటీలు వచ్చిన ఎంత సంపాదించిన ఖర్చు అంతే ఉంటది. అందుకే నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకో. అంటే అర్థం ఏంటండి? సొంతంగా నువ్వు పనులు చేసుకో. ఆ పనిని దేవునికి దూరం వేసే విధంగా ఉండకూడదు. ఆ ఉద్యోగం దేవుని దూరం వేసే విధంగా ఉండకూడదు. అలాగే ఉద్యోగం చేసుకోవద్దని కాదు, ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి. కానీ అది నీకు ఏ పరిస్థితిలో కూడా దేవునికి దూరం చేసే విధంగా ఉండకూడదు, పరలోకానికి ఆటంకంగా ఉండకూడదు. ఈరోజు అలాంటి కోరుకుని చాలా మంది లోకంలో కలిసిపోయారు, లోకస్తులుగా మారిపోయారు. మనం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. సొంతంగా పని చేసుకో. నువ్వు సొంతంగా పని చేసుకుంటే నిన్ను అడిగేవాడు. నీ కుటుంబ పోషణ కోసము నువ్వు సొంతంగా పని చేసుకుని దేవుని పనికి రెడీగా ఉంటే నిన్ను అడిగేవాడు. అది చెప్తున్నాడు. అందుకే పౌలు డేరాలనే వృత్తిని ఎన్నుకున్నాడు. ఆయన డేరా వృత్తి కొనసాగించుండొచ్చు, కుట్టుకోవచ్చు. కానీ అంత జ్ఞానవంతుడిగా ఉండి కూడా డేరాలు ఎందుకు కుట్టుకున్నారంటే ఆ వృత్తి, ఆ పని అయితే దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉండదు. ఎందుకంటే పరిచర్య చేయడము, సంఘాలు కట్టడము, సువార్త ప్రకటించడం ముఖ్యమని ఆలోచించిన పౌలు భక్తుడు ఆ వృత్తిని ఎన్నుకున్నాడు. మనము కూడా మన ఉద్యోగమా, మన వ్యాపారమా, ఏది కూడా మన భక్తి విశ్వాస జీవితానికి, సంఘానికి రావడానికి, దేవుని పనిలో ఉండడానికి ఆటంకం లేని విధంగా మనము చూసుకోవాలి. అదే విధంగా మనల్ని సాతాను పడగొట్టకుండా ఉండాలి అంటే, మనం పడిపోకుండా ఉండాలి అంటే మనలో ఉండవలసినది ఆత్మీయ చైన్, గొలుసు. ఏంటని? మంచి విశ్వాసము, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను, ఇవన్నీ అమర్చుకోవాలి. ఇది మన జీవితంలో ఉంటే మనల్ని పడవేయడం ఎవరి తరము కాదు, ఎవరి బాబు తరము కాదు అంటున్నాడు దేవుడు. నువ్వు నిలబడిపోతావు, ఇక నీకు నిత్యరాజ్యం దొరుకుతుంది, నీకు పరలోకం ఏమడుతుంది. ఎప్పుడు ఇవన్నీ నువ్వు కలిగి ఉండే విధంగా చూసుకోవాలి. ఎప్పుడు ఎవరు చూసుకుంటారంటే, ఎవరైతే పరలోకం కోరుకుంటున్నారో, పరలోకం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవన్నీ వాళ్ళలో కనబడతాయండి. లేదంటే ఏదో మొక్కబడిగా వెళ్ళి వస్తూ ఉంటారు తప్ప నిజంగా వాళ్ళతో మాట్లాడితే ఏ దేవుని మాటలు, దేవుని జ్ఞానం వాళ్ళలో కనపడదు. కానీ మనం అలా ఉండకూడదు. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేస్తున్న పనులు, చేస్తున్న ఉద్యోగాలు
ఎట్టి పరిస్థితులలో సంఘానికి రావడానికి కానీ దేవుని పనిలో ఉండడానికి కానీ ఆటంకం లేకుండా చూసుకోవలసినది మనమే. అలాంటివే దేవుణ్ణి అడగాలి, అలాంటి వాటి కోసమే మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ఖచ్చితంగా మనం అడిగితే ఆ కోణంలో ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే మనం కోరుకోవలసినది ఆయనున్న పరలోకం వెళ్ళడానికి మన జీవితం ఉండవలసింది ఫస్ట్ దేవుడు, తర్వాతనే మిగతా అన్నీ. ఎందుకంటే ఆయన దృష్టిలో మనమే ఫస్ట్ కనుక మన దృష్టిలో కూడా ఆయనే ఫస్ట్. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వదగపోకుండా నిన్న మీ అందరి ఉదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడోనైనా గొప్ప మాట దినాన మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలైనా. అవును తండ్రి, ఆత్మీయ గొలుసనే గుణగాలు మా జీవితంలో ఉంటే తొట్టిల్లమని పడిపోమని ఆ నిత్య రాజ్యంలోకి మమ్మల్ని చేర్చుకుంటావని గొప్పగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలైనా. అవును తండ్రి, పరలోకం కూడా జీతంతో పోల్చి పనివాడు జీతానికి పాత్రుడని, మీ పరలోకం రావాలంటే మీ పని చేయాలని, మీకోసం బ్రతకాలని, మేము మహిమపరచాలని నైనా సుటిగా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమంతా సంఘముగా అలాగుంటాము. శక్తిని దయచేయండి తండ్రి. దుస్తుడు ఏ కొనం నుంచి కూడా ఎవరు కూడా ముట్టకుండా మా అందరి చుట్టూ మీ కంచి వేసి కృపలో భద్రపరచుకోమని అడుగుతున్నాం నాయన. ఆనాడు ఏ విధంగా అయితే సాతాను ఆ 12 మందిగా అడిగి గోధుమల్లాగా జలించడానికి కుట్ర చేసిందో, అలాగే మమ్మల్ని కూడా ఎన్నో రీతిలుగా అడుగుతుంటుండగా మీరు పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవా, మమ్మల్ని ఇంకా రాబో కాలమును కూడా కాపాడి మేమంతా కూడా వాక్య వెలుగులో కొనసాగి మీరున్న పరలోకం వచ్చే వరకు భూమి మీద మేము మహిమపరిచి గొప్పగా జీవించి వచ్చే భాగ్యం ప్రసాదించమని వేడుకుంటున్నాం నాయన. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా విన్న వినుమతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే ధనాన్ని దయచేయమని సమస్త ఘనత మహేప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారితో పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.